సూపర్ ఉమెన్ హౌస్ వైఫ్ కిచెన్లో ఈరోజు మనం ఫేస్కి సంబంధించిన ఆయిల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మన చర్మం అందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తప్పనిసరిగా కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఈరోజు మనం చూపించే ఆయిల్స్ చాలా తక్కువ టైంలో రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్లస్ అలాగే చాలా తక్కువ టైం వీటి కోసం మనం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్స్ ఏంటో మనం ఈరోజు చూద్దామా. ఫస్ట్ వన్ ఈ విటమిన్ క్యాప్సిల్స్, సెకండ్ వన్ జాన్సన్ బేబీ ఆయిల్, థర్డ్ వన్ కోకోనట్ ఆయిల్, ఫోర్త్ వన్ రోజ్ వాటర్, ఫిఫ్త్ వన్ ఆలివ్ ఆయిల్. ఈ విటమిన్ క్యాప్సిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ విటమిన్ క్యాప్సిల్ షీట్ ఇది 10 టాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఇవియన్ 400 mg అంటే మనకు ఇస్తారు. ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఏ మెడికల్ షాప్లోనైనా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. వీటి కాస్ట్ 24 రూపీస్ నుండి 30 రూపీస్ వరకు ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్తో మనం చాలా ఎక్కువ లాభాలను పొందవచ్చు. చూడండి, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ విటమిన్ క్యాప్సిల్స్ని మనం సేఫ్టీ పిన్ తీసుకొని జస్ట్ ఇలా హోల్ పెట్టుకోవచ్చు. లేదంటే సిజర్ తీసుకొని సిజర్తో చిన్నగా కట్ చేసుకొని మనం ఇలాగా ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఈ విటమిన్ క్యాప్సిల్స్ని, ఈ ఆయిల్ని మొత్తం మనం హ్యాండ్ మీద వేసుకున్నాం కదా, ఇలా చక్కగా మొత్తం చూడండి. దీన్ని డాట్స్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇలాగా అండర్ ఐ పార్ట్స్, లిప్స్కి మనకి ఫేస్ మొత్తం అప్లై చేసుకొని నెమ్మదిగా సున్నితంగా మనం ఒక 2 మినిట్స్ ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విటమిన్ క్యాప్సిల్స్ని మనం నైట్ క్రీమ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విటమిన్ ఆయిల్ని నైట్ క్రీమ్గా చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకు స్కిన్ డ్రైగా ఉన్న, బ్లాక్ స్పాట్స్ ఉన్న, wrinkles ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న ఈ విటమిన్ ఆయిల్ని మనం నైట్ టైము బిఫోర్ స్లీప్కి ఈ విటమిన్ ఆయిల్ని మనం కట్ చేసి ఫేస్ మొత్తం చక్కగా అప్లై చేయండి. 2 మినిట్ మసాజ్ చేయండి. ఇలా వీక్లీ 2 or 3 టైమ్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది స్కిన్కి. ఇలా నెమ్మదిగా మర్దన చేయండి, ఫేస్ మొత్తం అప్లై చేయండి. అలాగే ఈ విటమిన్ ఆయిల్ మనకి లిప్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. లిప్స్ డ్రైగా ఉన్న, పగిలిన వాళ్ళు కానీ నైట్ టైము లిప్స్కి ఈ ఆయిల్ని అప్లై చేయండి. డెడ్ స్కిన్ అలాగే పోయి లిప్స్ చాలా స్మూత్గా రెడ్ కలర్లో ఉంటాయి. ఈ విటమిన్ ఆయిల్ చాలా యూజెస్ మనకి ఉన్నాయి. గ్రోత్కి కూడా ఈ విటమిన్ ఆయిల్ యూజ్ అవుతుంది. ఈ విటమిన్ ఆయిల్ని మనం ఒక 4 or 5 క్యాప్సిల్స్ని తీసుకొని వాటిని కట్ చేసి వాటిలో ఉన్న ఆయిల్ని మనం రోజు వాడే నూనెలో వేసుకొని మనం ఆ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. ప్లస్ హెయిర్ ఊడకుండా ఉంటుంది. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో హెయిర్కి ఆ ఆయిల్లో కలుపుకొని వాడండి. పారాషూట్ కానీ, అలోవీరా కానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. ఈ విటమిన్ ఆయిల్ మనకి చాలా యూజెస్ ఉన్నాయి. జాన్సన్ బేబీ ఆయిల్, ఈ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాము. ఈ ఆయిల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ఆయిల్ కాస్ట్ ఎంతో చూద్దామా ఒకసారి. 190 రూపీస్. ఇది కొంచెం పెద్ద బాటిల్ కాబట్టి 190 రూపీస్. దీంట్లో చిన్న సైజ్ ఉంటుంది, 80 రూపీసే. ఆ బాటిల్ని తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. ఎక్కువ లాభాలు ఉంటాయి మనకి. ఇలాగా బాటిల్లో ఒక 2 or 3 డ్రాప్స్ వేసుకుందాం హ్యాండ్లో వేసుకొని. ఈ 2 or 3 డ్రాప్స్ని మనం ఈ ఆయిల్ని బిఫోర్ బాత్కి యూజ్ చేయండి. 2 మినిట్స్ ఇలా అప్లై చేసి మెల్లగా మర్దన చేయండి. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఆయిల్ని నెమ్మదిగా ఫేస్ మీద ఇలా డ్యాప్ చేసుకొని చిన్నగా మర్దన చేసుకోండి ఫేస్ మొత్తం. ఇలా ఈ ఆయిల్ చర్మం తేమగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ బేబీ ఆయిల్ పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే ఈ బేబీ ఆయిల్ పెదాలు నల్లగా ఉన్న నలుపును పోగొట్టి మృదువుగా ఎర్రగా ఉండేలా చేస్తుంది. అలాగే చాలామంది మేకప్ వేసుకుంటారు కదా, ఆ వేసుకున్న మేకప్ని ఎలా తీసేయాలో చాలామందికి తెలియదు. అది ఈ బేబీ ఆయిల్ని కొద్దిగా తీసుకొని సున్నితంగా మర్దన చేయాలి ఫేస్కి. ఇలా మర్దన చేయటం వల్ల 2 నిమిషాల్లో త్వరగా కడిగేసుకుంటే చాలు, ఆ ఫేస్కి ఉన్న మేకప్ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఐబ్రోస్ తక్కువగా ఉన్నవారు ఐబ్రోస్కి కొంచెం నూనెని నైట్ టైం అప్లై చేయండి. మీ ఐబ్రోస్ మెల్లగా పెరగటం స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ ఆయిల్ని యూజ్ చేయటం వలన స్కిన్ గ్లో అవుతుంది. అలాగే ఏమైనా పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి ఈ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల చక్కగా పోతాయి. అలాగే మనకి చాలా తక్కువ కాస్ట్తో చాలా ఎక్కువ లాభాలు ఈ జాన్సన్ బేబీ ఆయిల్ వల్ల మనకి ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థర్డ్ వన్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఈ కొబ్బరి నూనెని మనం చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాం కదా. దానివల్ల మనకి చర్మానికి యూఎస్ ఏంటంటే చూద్దాము. చూడండి, ఈ కోకోనట్ ఆయిల్ కేవలం 20 రూపీస్ అనమాట. ఈ బాటిల్
10 రూపీస్కి కూడా ప్యాకెట్స్ అవైలబుల్లో ఉంటాయి. అన్ని ఆయిల్స్తో కనుక మనం పోల్చుకుంటే ఈ కొబ్బరి నూనె చాలా తక్కువ కాస్ట్ ప్లస్ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది ఎలాంటి చర్మం వారైనా కొబ్బరి నూనెను మనం మాయిశ్చరైజర్గా యూజ్ చేయవచ్చు. డ్రై స్కిన్ని కానీ వ్రింకిల్స్ని కానీ కాళ్ళ పగుల్ని కానీ తగ్గిస్తుంది. అలాగే మనకి ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ని కానీ తొలగిస్తుంది. అలాగే మనకి ఏదైనా కాలినప్పుడు కానీ గాయమైనప్పుడు కానీ కొబ్బరి నూనె రాయమంటారు కదా, ఎందుకంటే అది రాయటం వలన గాయం త్వరగా తగ్గుతుంది ప్లస్ మచ్చలు పడకుండా ఉంటుంది. ఇలా ఈ కొబ్బరి నూనెని మనం వీక్లీ 2 టైమ్స్ ఫేస్కి కనుక చర్మానికి కనుక అప్లై చేసి ఇలా మృదువుగా 2 నిమిషాలు మనం మర్దన చేసుకోవటం వల్ల మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అలాగే ఏదైనా స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయన్నమాట ఇలాగ రుద్దటం వలన. మనకి చూడండి, మనకి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అన్ని ఆయిల్స్తో కనుక పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్, అలాగే చాలా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్. 4th వన్ రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ని ఎక్కువగా ఫేస్ ప్యాక్లలో యూజ్ చేస్తారు. ఈ రోజ్ వాటర్లో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి చర్మంపై ఉన్న మచ్చలని మొట్టాలని రాకుండా కాపాడుతుంది. మనకి స్కిన్ ఇచ్చింగ్ ఉన్నప్పుడు రోజ్ వాటర్ని రాయటం వలన ఇచ్చింగ్ తగ్గుతుంది. అలాగే రోజ్ వాటర్ని మనం నైట్ టైం పడుకునే ముందు కాటన్తో కొద్దిగా ముంచి ఫేస్ పైన అప్లై చేయటం వలన ఎప్పుడు హెల్తీ స్కిన్గా ఉంటుంది. మన స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. దీని కాస్ట్ ఎంతో ఒకసారి మనం చూద్దాము. చూడండి, దీని కాస్ట్ 40 రూపీస్ అనమాట. చాలా తక్కువ కాస్ట్. ఈ కాస్ట్లో మనకి చాలా ఎక్కువ యూజెస్ ఉంటాయి. ఇలా ఓపెన్ చేసుకొని మనం ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా 2 or 3 డ్రాప్స్ మనం హ్యాండ్లో వేసుకొని మనం మూత పట్టుకొని పక్కన పెట్టుకుందాం బాటిల్ని. ఈ డ్రాప్స్ని మనం మొత్తం ఫేస్ పైన నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి. ఇలా నెమ్మదిగా అప్లై చేసుకొని పడుకునే ముందు చేయండి, చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి స్కిన్కి కూడా. 5th వన్ ఆలివ్ ఆయిల్. ఇది స్కిన్కి చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ ఆయిల్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఆయిల్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దీని కాస్ట్ ఎంతో ఒకసారి చూద్దామా. ఒకసారి 195 రూపీస్. ఇది 250 ml బాటిల్ కాబట్టి 195 రూపీస్ ఉంది. 100 ml బాటిల్ తీసుకోండి, 100 రూపీస్లో వచ్చేస్తుంది మీకు. ఈ ఆలివ్ ఆయిల్ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి అవసరమైన పోషణ అందించడంతో పాటు మనకి మాయిశ్చరైజర్గా చేస్తుంది స్కిన్ని. ఇది ఎలాంటి స్కిన్ వారైనా యూజ్ చేయవచ్చు. నైట్ పడుకునే ముందు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని ఫేస్కి మర్దన చేసుకుని 10 మినిట్స్ తర్వాత మనం గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చాలా ఉపయోగం కలుగుతుంది. మనకి ఈ ఆయిల్ని ఇలాగా హ్యాండ్లో 3 డ్రాప్స్ వేసుకొని మనం ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ఇలాగా ఫేస్ మీద ట్యాప్ చేసుకొని ఒక 2 నిమిషాలు మనం మర్దన చేసుకుందాం. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల మనకి కాళ్ళ పగుళ్ళు ఉంటే కాళ్ళ పగుళ్ళకి కూడా తగ్గుతుంది. అలాగే లిప్స్ డ్రైగా ఉన్న వాళ్ళు కూడా మనకి పూసుకోవటం వల్ల స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది. ఇలా ఈ ఆయిల్తో మనం ఫేస్ మీద మర్దన చేసుకోవటం వల్ల ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి. అలాగే ఈరోజు మనం ఈ 5 డిఫరెంట్ ఆయిల్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మీరు అప్లై చేసి చూడండి. మీకు తీరిక దొరికిన టైంలో మీ స్కిన్ని హెల్తీ స్కిన్గా తయారు చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.